Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. బాగుంటుంది నువ్వు నవ్వితే ఉంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు తాకితే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఆసమ్ ఉంది. చెప్పాలంటే లిరిక్స్ కానీ అండ్ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్లు కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా స్టైలిష్గా ఉన్నాయి. సో వీడియో నచ్చినట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి గైస్. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్, ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది గైస్. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను లేట్ అయినా మీకోసం చేస్తాను. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. ఆల్మోస్ట్ ఈరోజు మార్నింగ్ ఒక వీడియో అయితే చేశాను అండ్ ఆ యొక్క వీడియో మటుకు చాలా ఆసమ్ ఉంది గైస్. చెప్పాలంటే డిస్ప్లే మీద చూస్తున్నారు కదా డెమో, సేమ్ యాక్టివ్స్ గైస్. ఇలా లిరిక్స్ వచ్చేస్తాయి అండ్ బ్యాక్గ్రౌండ్లో మన యొక్క ఫొటోస్, ఆ యొక్క వాటర్ పెయింట్ ఎఫెక్ట్లలో అయితే మన ఫొటోస్ యాడ్ అవుతుంటే వీడియో మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి మీ ఫొటోస్ పెట్టి కూడా మీరు కూడా ఎడిట్ చేసుకోండి గైస్. సో వీడియో చాలా ఆసమ్ ఉంది. దీనికి సంబంధించిన వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో మార్నింగ్ వీడియో లింక్ అని ఇచ్చాను గైస్. ఆ లింక్ను క్లిక్ చేసి మీకు నచ్చితే ఈ వీడియోని కూడా క్రియేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని ఇచ్చాను గైస్. ఆ లింక్ను క్లిక్ చేయండి, మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. వన్స్ అక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవ్వండి. జాయిన్ అనే ఆప్షన్ వస్తుంది, జాయిన్ మీద క్లిక్ చేయండి. సో పైననే మీకు పిన్ చేసిన అలైట్ మోషన్ 4.0 మోడ్ ఏపీకే గైస్. అక్కడికి వెళ్తే మీ టెలిగ్రామ్లోకి వెళ్తే ఆప్షన్స్ ఏంటంటే, సో మీకు బెస్ట్ అంటే ఆ యొక్క అప్లికేషన్ యూనిక్గా ఉంటుంది. 4K లేయర్ సపోర్ట్ అన్ని ఫ్రీగా ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ గైస్ ఈ వీడియోకి సంబంధించిన ఆ యొక్క సాంగ్ బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింట చూసుకోండి. ఆ యొక్క మెటీరియల్స్ అంటే ఆల్ మెటీరియల్స్ సాంగ్ బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ లింక్ అని ఇచ్చింట ఆ ఒకే లింక్, అది కూడా ఆ లింక్ ట్యాప్ ఇస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్ రీడెక్ట్ అవుతుంది గైస్. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వీడియోకి సంబంధించిన 2 ఇమేజ్లు ఉంటాయి. ఆ ఇమేజ్ కిందనే మీకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ బీట్ మార్క్ లింక్ అండ్ సేక్ ఎఫెక్ట్ లింక్ అని ఉంటాయి. సో ఫస్ట్ మీరు సాంగ్ బీట్ మార్క్ లింక్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చిన విత్ ఇన్ సెకండ్కే మీకు వచ్చేసి అలైట్ మోషన్ లైక్ రీడెక్ట్ చేసి మీకు ఈ ఇంటర్ఫేస్తో కనిపిస్తుంది గైస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడొచ్చు మన ఛానల్ లోగో వస్తుంది. కావాలంటే ఇది మీరు రిమూవ్ చేసుకొని మీ నేమ్ అయినా యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మనకు చూసుకుంటే ఇక్కడ చూడండి, నేను ఆల్మోస్ట్ అయితే ఇక్కడ స్టిక్కర్స్ అండ్ ఆ యొక్క ఫాంట్ యాడ్ చేశాను. సో ఫాంట్ కూడా గైస్ మీకు కావాలనుకుంటే ఫాంట్ లింక్ కూడా అక్కడ ఇచ్చాను, నెంబర్ 3 అని ఫాంట్ లింక్ అని, అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఫాంట్ని యాడ్ చేయడం ఎలా అంటే, ఇప్పుడు ఫాంట్ మీద టచ్ చేయండి, మీకు నార్మల్గా వస్తుంది. ఓకే, సో ఆ ఫాంట్ మీద టచ్ చేసి ఇక్కడ ఏ అని ఆప్షన్ వస్తుంది, ఎడిట్ టెక్స్ట్, దాని మీద టచ్ చేయండి. పైన మనకు యారో వస్తుంది, యారో మీద టచ్ చేస్తే సో ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్ అని వస్తాయి. సో ఆ ఫాంట్ నేమ్ ఏదైతుందో ఆ ఫాంట్ నేమ్ని ఇక్కడ సెర్చ్ చేయండి. సో ఆ ఫాంట్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ఫాంట్ అనేది ఇక్కడ వస్తుంది, ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరు అన్ని ఫాంట్లు అంటే ఎన్ని ఉన్నాయి మనకు ఫాంట్లు, 1 or 2, ఇంకోటి ఇక్కడ వస్తే 3, ఇంకోటి వచ్చేసి మనకు 4th ఇక్కడ వస్తుంది. ఓకే, సో 4th మనకు మొత్తం 4 or 5 వస్తాయి. ఓకే, సో ఈ 5కి బాగుందే ఉంటుంది. ఓకే, సో అంత టెక్స్ట్ అంతా ఒకే ఉంటుంది. మీరు ఆ టెక్స్ట్ అంతా ఆ యొక్క ఏదైతుందో ఫాంట్ను సెలెక్ట్ చేసేయండి. ఓకే, సో ఇక్కడతో మనకు ఫాంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన ఫొటోస్ని యాడ్ చేయాలి. ఫొటోస్ని యాడ్ చేయాలంటే ఫస్ట్ ఫొటోస్ని యాడ్ చేసే ముందు సో దీనికి ఉన్న వాల్యూమ్ అనేది నేను అంటే ఆడియోకున్న వాల్యూమ్ అనేది నేను మ్యూట్ చేసేస్తున్నాను గైస్, ఎందుకంటే సాంగ్ వినిపించకూడదు. సో నేను మ్యూట్ చేసేసాను. ఓకే ఫైన్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆడియోకున్న ఏదైతుందో వాల్యూమ్ అంతా కూడా నేను మ్యూట్ అయితే చేశాను. ఓకే, సో ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేయండి. ఇప్పుడు మన ఎక్కడ నుంచి మనకు కరెక్ట్గా 1.40 milliseconds కా నుంచి ప్లస్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి గైస్. ఇక్కడ నుంచి మీరు ఎవరు ఫొటోస్ని అయితే యూజ్ చేయాలనుకుంటారో వన్స్ వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసి పైన ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సో మీ ఫొటోస్ కావాలంటే ఇంకా కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఇంకా అడ్జస్ట్ అనేది ఏముండదు, అంతా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎక్స్ట్రా అనేది ట్రిమ్ ఇచ్చేయండి. సో మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఇలా మీరు ఎన్ని ఫొటోస్ ఇస్తారో అన్ని ఫొటోస్ కూడా ఇలానే యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో నేనైతే ఆల్మోస్ట్ ఇలానే అన్ని ఫొటోస్ని కూడా ఎంటర్ చేస్తున్నా గైస్. మీరు కూడా మీ ఫొటోస్ని ఎంటర్ చేయండి గైస్. మీ తరపున ఒక్క రిక్వెస్ట్ గైస్, ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి గైస్. చాలా మంది చూస్తున్నారు, వీడియోకి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. అలాగే మన ఛానల్కి చాలా మంది కూడా కొత్త వాళ్ళు వచ్చి వీడియోని కూడా చూస్తున్నారు గైస్. నేను మీకు హెల్ప్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్, ఇంకా మోర్ వీడియోస్ కోసం గైస్ వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అన్నిటికన్నా కూడా మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు.
చూడవచ్చు. ఓకే, సో మీ ఫొటోస్ని ఈ విధంగా ఇచ్చేసి మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి, మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేయండి. ఇలా మీరు ఎన్ని ఫొటోస్ కావాలన్నా కూడా ఇలానే 1 by 1 అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా నేను ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తున్నాను గైస్. ఎందుకంటే ఇప్పుడు ఫొటోస్ని యాడ్ చేయని కొద్దిగా నేను వీడియోని స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ లెంత్ అవుతుంది కనుక. సో కొద్దిగా నేను ఆల్మోస్ట్ నేను ఇక్కడతో స్కిప్ చేస్తున్నాను. ఓకే ఓకే గైస్, ఆల్మోస్ట్ ఇక్కడైతే మీరు చూడొచ్చు అన్ని ఫొటోస్ కూడా నేనైతే ఇంపోర్ట్ చేశాను 1 by 1. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఫొటోస్ అన్నీ కూడా మీ ఫొటోస్ని కూడా ఇలానే ఇంపోర్ట్ అనేది చేసుకోండి గైస్. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ విధంగా ఆల్మోస్ట్ మీరు ఎన్ని ఫొటోస్ ఇస్తారో ఈ బీట్ మార్కుల ప్రకారం మీరు ఫోటో లెంత్న మీ ఫొటోస్ని అయితే అప్లై అనేది పెట్టుకోండి. ఓకే, సో నేను ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు అనేది పెట్టేశాను, అంటే ఎఫెక్ట్లు కాదు, ఆ యొక్క ఫొటోస్ అనేది అప్లై చేశాను. సో ఇప్పుడు మన ఫొటోస్కి ఎఫెక్ట్లు యాడ్ చేయాలి. ఎఫెక్ట్ని యాడ్ చేయాలంటే ఒక్కసారి బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. సో మళ్ళీ గైస్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ అని చెప్పాను కదా, ఆ యొక్క సాంగ్ బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ లింక్ అని ఆ లింక్ ట్యాప్ ఇచ్చేయండి, డైరెక్ట్ మళ్ళీ వెబ్సైట్కి వెళ్తుంది. అక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ బీట్ మార్క్ లింక్ అని క్లిక్ చేశారు కదా, సెకండ్ వచ్చేసి మీకు సేక్ ఎఫెక్ట్ లింక్ అని ఉంటుంది. సో అది కూడా ఇంపోర్ట్ చేసుకోండి, దాని మీద డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన విత్ ఇన్ సెకండ్కే మళ్ళీ వచ్చేసి మీకు ఒక ఇంటర్ఫేస్ అని కనిపిస్తుంది, అంటే 2 ఫొటోస్. ఓకే, సో అది క్లిక్ చేసిన విత్ ఇన్ సెకండ్కే మీకు ఈ 2 ఫొటోస్తో ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఈ 2 ఫొటోస్కి నేను ఎఫెక్ట్లు ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఫోటో మీద టచ్ చేయండి, యాడ్ అంటే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద టచ్ చేయండి, కాపీ ఎఫెక్ట్ను క్లిక్ చేసుకోండి. ఓకే, సో కాపీ ఎఫెక్ట్ను క్లిక్ చేసి ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి సేమ్ గైస్ మళ్ళీ బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. బీట్ మార్క్ను ఓపెన్ చేసేసి ఫస్ట్ స్టార్టింగ్ మనకు ఈ యొక్క లిరిక్స్ వస్తాయి, మళ్ళీ సెకండ్ వన్ మన ఫోటో వస్తుంది. ఆ ఫోటో మీద టచ్ చేయండి, ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ వస్తుంది. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వచ్చేసి 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో పేస్ట్ ఎఫెక్ట్ని ఇచ్చేయండి. సో ఇప్పుడు మనకు చూడొచ్చు ఆ ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ వస్తుంది. ఆ ఇంకొక ఇమేజ్ వచ్చినప్పుడు కూడా దానికి కూడా మనం ఎఫెక్ట్ను అప్లై చేయకూడదు. ఓకే, సో ఇక్కడ మనకు అప్లై చేయకూడదు. కొంచెం ముందుకు వచ్చేయండి, కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ లిరిక్స్ వస్తాయి కొన్ని. ఆల్మోస్ట్ నేను లిరిక్స్ కూడా ఎంటర్ అయితే చేశాను. సో ఇక్కడ నేను లిరిక్స్ ఉన్న చోట కూడా ఆల్మోస్ట్ ఫోటోస్ అప్లై చేశాను, మీరైతే చేయకండి, డిలీట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు 2 ఫోటోస్, అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎఫెక్ట్ను ఒక ఎఫెక్ట్ ఇచ్చేయండి. సో 2 ఫోటోస్ వదిలేయండి, మళ్ళీ ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేయండి, మళ్ళీ ఇంకో ఫోటోకి ఈ యొక్క ఎఫెక్ట్ను అప్లై చేసుకోండి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నుంచి మనకు 5.23 సెకండ్ కాడ ఉన్న ఫోటోకి ఈ యొక్క ఎఫెక్ట్ను అప్లై చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ ఫోటోకి అండ్ లిరిక్స్ అయిపోయిన మళ్ళీ స్టార్టింగ్ ఫోటోకి. ఓకే, సో మళ్ళీ 2 ఫోటోస్ని వదిలేయండి. మళ్ళీ ఇక్కడ చూడండి మనకు మొత్తం ఎన్ని 5 ఫోటోస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో 5 ఫోటోస్కి ఈ ఎఫెక్ట్ను అప్లై చేయాలి. ఎఫెక్ట్ను అప్లై చేయాలంటే సేమ్ ఏం లేదు ఆప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసాము, సెకండ్ ఇమేజ్కి ఈ యొక్క ఎఫెక్ట్ను అప్లై చేయాలి. సేమ్ పేస్ట్ ఇచ్చేయండి, సేమ్ కొంచెం ముందుకు వచ్చేయండి, సేమ్ మళ్ళీ దాని మీద టచ్ చేయండి, మళ్ళీ కాపీ ఇచ్చేయండి, సేమ్ మళ్ళీ ఇంకో దాని మీద సెలెక్ట్ చేసుకోండి, సేమ్ ఎఫెక్ట్ను టచ్ చేయండి, సేమ్ కాపీ ఆప్షన్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకు కరెక్ట్గా చూస్తే ఇక్కడతో మనకు 1 2 3 4. ఓకే, సో 4 ఇచ్చాం, ఇంకా లాస్ట్ ఫైనల్ ఇంకొక దానికి ఇచ్చేసి సో దీనికి మనకు ఇక్కడికి ఈ 2 మళ్ళీ వదిలేయండి. ఓకే, సో ఈ 2 వదిలేసి, అంటే 2 కాదు ఇక్కడ చాలా వస్తాయి. సో ఇందులో మనకు ఆల్మోస్ట్ లిరిక్స్ కూడా వస్తాయి, అంటే ఆ యొక్క లిరిక్స్ ఎక్కడైతే ఉన్నాయో సో ఆ లిరిక్స్ కూడా అన్నీ కూడా నేను ఇచ్చేసింట. ఆ 5 ఫొటోస్కి మీరు అప్లై చేసుకోండి. మనకు లిరిక్స్ ఎక్కడ వస్తాయి, మనకు స్టార్టింగ్ పాయింట్లో అంటే మనకు లిరిక్స్ ఇక్కడ వస్తున్నాయి. ఓకే, సో ఈ లిరిక్స్ కాడ కూడా నేను ఫొటోస్ని అయితే అప్లై చేశాను. మీరేం చేస్తారు, ఆ ఫోటోకు ఏదైతుందో ఈ ఫోటోని రిమూవ్ చేసుకోండి. మీరైతే అన్ని చూసుకొని పెట్టుకోండి గైస్, లేకపోతే సరిగా వర్క్ అవ్వదు, ముందే చెప్తున్నాను. ఓకే, సో మీరు అన్ని చూసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయితే, లేకపోతే అవ్వవు. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ దీనికి కూడా నేనైతే ఈ ఫొటోస్ని ఇక్కడ నేను లిరిక్స్ ఇచ్చేసాను, దీన్ని డిలీట్ చేయండి. సో లిరిక్స్ వస్తాయి. ఓకే, సో ఈ ఫొటోస్కి అప్లై చేసాం, సెకండ్ ఫోటోకి అప్లై చేసాం, ఈ 2 ఫొటోస్కి మళ్ళీ చేంజ్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ 3rd ఫోటో ఉంది, ఈ 3rd ఫోటోకి ఆల్మోస్ట్ ఇక్కడ మనం 5 ఫొటోస్కి అప్లై చేయాలి. ఈ 5 ఫొటోస్ కంటే మళ్ళీ ఇంకా 2 ఎఫెక్ట్లు యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు 3 అయ్యాయి, మళ్ళీ ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఇంకోటి పేస్ట్. ఓకే, సో ఇక్కడతో మనకు 5 అయిపోయాయి. సో ఈ 2 వదిలేయండి, ఇక్కడ లిరిక్స్ వస్తాయి, మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి. సో మళ్ళీ దీని మీద టచ్ చేయండి, మళ్ళీ ఎఫెక్ట్ ఇచ్చేయండి, మళ్ళీ కాపీ పెట్టండి. ఓకే, సో మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి, మళ్ళీ దీని మీద టచ్ చేయండి, మళ్ళీ ఈ యొక్క ఎఫెక్ట్ను కాపీ చేయండి, మళ్ళీ 2 ఫొటోస్ వదిలేయండి. ఓకే, సో 1 2 మళ్ళీ 2 ఫొటోస్, అంటే ఇక్కడ లిరిక్స్ కూడా వచ్చింటాయి. ఓకే, సో చూడొచ్చు మనకు లిరిక్స్ వచ్చేసాయి. ఈ లిరిక్స్ కాడ మనకు ఈ ఫోటోని డిలీట్ చేసుకోండి, లిరిక్స్ వచ్చింటాయి. సో మళ్ళీ కొంచెం ముందుకు మళ్ళీ ఒక ఫోటోకి యాడ్ చేయండి. ఓకే, సో మళ్ళీ 2 ఫోటోలు వదిలేయండి. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మనకు 2 ఫోటోలు వదిలేయి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ లిరిక్స్ వచ్చేసింటాయి. సో చూడొచ్చు మనకు లిరిక్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ లిరిక్స్ కాడ ఉన్న ఫోటోని డిలీట్ చేసుకోండి. ఓకే, సో లిరిక్స్ ఇక్కడ వచ్చాయి కనుక ఆల్మోస్ట్ ఈ లిరిక్స్ కాడ మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ ఉంటుంది. ఓకే, సో ఈ ఇమేజ్కి అండ్ మనకు సెకండ్ ఇమేజ్కి రెండింటికి అప్లై చేసేయండి ఈ ఎఫెక్ట్ని. ఓకే, సో ఇంకా ఈ ఎఫెక్ట్తో మనకు వర్కింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మనకు మిగతా ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్కి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ సేక్ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ 2 ఇచ్చాను కదా నేను ఎఫెక్ట్లలో. సో ఫస్ట్ ఎఫెక్ట్ అండ్ సెకండ్ ఎఫెక్ట్ సేమ్ మళ్ళీ సెకండ్ ఫొటోస్కి కాపీ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి సేమ్ ఆప్షన్ మళ్ళీ బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. బీట్ మార్క్ను ఓపెన్ చేసేసి సేమ్ ఆప్షన్ ఇప్పుడు మనం ఏదైతే ఇవ్వలేదో ఆ ఫొటోస్కి ఈ యొక్క ఎఫెక్ట్ను అప్లై చేసేయండి. ఓకే, సో
కాపీ ఎఫెక్ట్ సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేయండి, సేమ్ దాని మీదనే టచ్ చేయండి, సేమ్ ఎఫెక్ట్ కాపీ. ఓకే, సో మళ్ళీ ఇంకో ఫోటో దీనికి ఇచ్చేసింటాం. సో మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి, మళ్ళీ దీనికి ఇచ్చినాం, దీనికి ఇచ్చాం, సో దీనికి కూడా ఇచ్చేసాం. ఇక్కడ మనకు దీనికి ఇవ్వలేదు, సో మళ్ళీ కొంచెం ముందుకు ఇచ్చేయండి, సేమ్ మళ్ళీ దీనికి ఇవ్వలేదు. సో దీంట్కు ఓన్లీ మనం ఎఫెక్ట్లు అనేది ఈ విధంగా అప్లై చేయాలి. ఓకే, సో ఇలా మీరు ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్ కూడా ఇంకా మిగతాటివి అన్నిటికీ మీరు అనేది అప్లై అనేది పెట్టుకోవాలి. ఓకే, సో ఇలా అన్ని ఇంకా టోటల్లీ మనకి ఏవేవి ఉన్నాయో కంప్లీట్ అయినవి, సో అన్ని దాంట్లోకి అప్లై అనేది పెట్టుకోండి. ఇంకా అంతే సింపుల్ ఎడిటింగ్. ఓకే, సో ఫైనల్లీ ఇంకా ఎఫెక్ట్లు అన్నీ ఇంకా మిగతాటి ఇచ్చేయండి. ఇంకా ఫైనల్లీ మనం ప్లే చేద్దాం గాయస్. ప్లే చేసే ముందు ఆడియోకున్న వాల్యూమ్ మ్యూట్ చేశాను కదా, సో ప్లే చేద్దాం. చూడొచ్చు మనకు స్టార్టింగ్ లిరిక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఓకే, సో లిరిక్స్ కూడా చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే ఫైన్, మనకు చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ విధంగా మీ ఫొటోస్ అన్నిటికి కూడా మీరు అప్లై అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్లీ మనకు కావాల్సింది ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. పైననే సేవ్ ఆప్షన్ ఉంది, దాని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.